హాయ్ గైస్. బిగ్ బాస్ నేను అగ్నిపరీక్ష షో చూసే ఉంటారు. నేనైతే చూశాను. చూడని వాళ్ళు ఉంటే జియో హాట్‌స్టార్లో చూడండి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో అయితే చాలా బాగుందండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. వచ్చిన కామన్ మెన్స్ తలక వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుందండి. ఇంకా మన శ్రీముఖి తలక యాంకరింగ్ అయితే సూపర్ అని చెప్పాలి, చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే అభిజిత్, బిందు మాధవి, ఇంకా నవదీప్, వీళ్ళు ముగ్గురు జడ్జిమెంట్ అయితే సూపర్ అండి. హైలైట్ అంటే హైలైట్ అని చెప్పాలి, చాలా బాగా ఇస్తున్నారు. నవదీప్ అయితే నేను నవదీప్ అయితే సైలెంట్గా ఉంటారేమో అనుకున్నాను, కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా నవదీప్లోనే ఉంది. బిందు మాధవి అయితే చాలా స్ట్రైట్గా క్వశ్చన్లు వేస్తుంది, స్ట్రైట్గా ఆన్సర్ని తీసుకుంటుంది. ఇంకా నవదీప్ కాదు, ఇంకా అభిజిత్ అయితే చాలా స్వీట్గా మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు, కానీ అతనికి కావాల్సిన సమాధానం అతను తీసుకుంటారు. చాలా బాగా చేస్తున్నారు. కామన్ మెన్స్ లో మనకి ఫస్ట్ వచ్చిన అమ్మాయి అయితే దివ్య నిఖిత అండి. ఈమె ఫ్రమ్ విజయవాడ, అంటే ఈమె నేటివ్ ప్లేస్ విజయవాడ, కానీ ఈమె పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లో. ఈమె ఎంబీబీఎస్ చేస్తుంది, ఫైనల్ ఇయర్. ఈమెకు అభిజిత్ అడిగారు, ఒకవేళ మీరు ఈ షోలో అగ్నిపరీక్ష షోలో విన్ అయితే మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలరా అని అడిగితే, వెళ్ళగలరా అంటే నేను వెళ్ళగలను, నేను మేనేజ్ చేసుకుంటాను, నేను తర్వాత అది మేనేజ్ చేసుకుంటాను, కానీ నాకు బిగ్ బాస్ హౌస్ అనేది ఇంపార్టెంట్ అని తను చెప్పింది. అయితే సరే ఓకే అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, మేము ముగ్గురం జడ్జెస్ ఉన్నాం కదా, మా ముగ్గురులో నీకు ఎవరు ఇష్టం అని చెప్తే నాకు నవదీప్ ఇష్టం, మీరంటే ఇష్టం లేదని చెప్తుంది. స్ట్రైట్గా మాట్లాడుతుంది అమ్మాయి, స్ట్రైట్గా మాట్లాడుతుంది. అయితే శ్రీముఖి ఏమంటదంటే, శ్రీముఖి అంటది అభిజిత్ తలక ఫోటో ఇచ్చి ఇది నువ్వు ఫైర్ చేయంటే తను ఫైర్ చేస్తుంది. ఎలిమినేషన్లో ఎలా మాట్లాడాలో స్ట్రైట్గా మాట్లాడుతుందండి, ఎక్కడ భయపడి కానీ ఫియర్నెస్ కానీ ఏమీ లేదు, స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే తన కాన్సెప్ట్ అంతా బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అని. అయితే మళ్ళీ శ్రీముఖి ఇంకో టెస్ట్ పెడుతుంది, నువ్వు అభిజిత్ దూరంగా ఉన్నారు కదా, నువ్వు ఏదైనా మాట్లాడేస్తావు, కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడంటే అది అక్కడ కూడా భయపడదండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలిమినేషన్ ఎలా చేయాలో అలాగే చేస్తుంది. అలాగే అభిజిత్ చూస్తూ ఉంటారు, కానీ ఏమి కూడా భయపడదండి, చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి అయితే. ముగ్గురు జడ్జెస్ కూడా ఈ అమ్మాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారండి. టాప్ 15లోకి ఈ అమ్మాయి వెళ్తుంది. దివ్య నిఖిత టాప్ 15లో ఉన్నట్టే. ఇంకా అంటే ముగ్గురు జడ్జెస్ కూడా గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చింది మాస్క్ మ్యాన్ అండి. ఇతని పేరు హరీష్. ఇతను వచ్చేమో ఇంకో పేరు ఉందట ఇతనికి, హృదయ మానవ్. అబ్బబ్బబ్బా, జడ్జెస్కును ఇతనికి అయిన సంభాషణ మామూలు సంభాషణ కాదు, తిక్కగా మాట్లాడడం, బిందు మాధవికి కోపం రావడం, ఏంటి ఒక మాట కూడా ఇది లేదు, కరెక్ట్గా లేదు అని లాస్ట్కి లూజర్ అని ఒక ట్యాగ్ వేసేస్తుంది అమ్మాయి. లూజర్ అంటూ ఒక ట్యాగ్ వేసి నువ్వు మాస్క్ తీసి ఏం మాట్లాడాలనుకుంటే స్ట్రైట్గా మాట్లాడని బిందు మాధవి అంటది. నాకు మ్యారేజ్ అయిందని మాటల్లో చెప్తాడనమాట. అయితే నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా కోపం ఎక్కువ. అయితే నవదీప్ ఏం అడుగుతారు, నీకు కోపం కరెక్టే, కానీ నవదీప్ ఏం అడుగుతారు, నీకు కోపం వస్తే ఏం చేస్తావు అని అడిగితే, నాకు కోపం వస్తే ఏమైనా ఉంటే ఆ వస్తువులు పగలు కొడతానని చెప్తాడు. కొడతావా అంటే కొడతాను అని అంటాడు. అంటే ఈ బిందు మాధవి అప్పుడు ఏమంటది, నీకు మ్యారేజ్ అయింది కదా, మీ వైఫ్ని కొట్టావా ఎప్పుడేనంటే కొట్టాను, ఎందుకు కొట్టారు అంటే అది నా వైఫ్ అందుకే కొట్టాను అని అంటది. అయితే బిందు మాధవి కొంచెం సీరియస్ అయితే, మీరు లేడీస్ కాబట్టి లేడీస్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే, లేదు యాజ్ ఏ హ్యూమన్గా నేను హ్యూమన్గా మాట్లాడుతున్నాను, నేను లేడీస్ జెంట్స్ అని ఏమీ లేదు. ఈ బిందు మాధవి సీరియస్గా మాట్లాడుతుంది. ఇంకా అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసారు, నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి ఏమి ఇవ్వలేదు అనమాట. అతను సమాధానం అమ్మాయికి నచ్చలేదు, నేనేమి ఆన్సర్ ఇవ్వనని చెప్పి నో అని చెప్తే ఇతనికి హోల్డ్లో పెట్టారు. ఇతనికి మనకి సెకండ్ వచ్చిన కామన్ మెన్స్లో హారిస్కి హోల్డ్లో పెట్టారు. థర్డ్ మనకి కాటమ్మ వచ్చారు. ఈమె ఫ్రమ్ నల్గొండ అట. ఈమె కాటమ్మ నల్గొండ, ఎల్లమ్మ వేషంతో పాట అంటే ఒక డ్యాన్స్ చేస్తూ వచ్చింది ఈమె తలక. ఏంటంటే ఈవిడ ఇంట్రొడక్షన్, ఈమె బాల్యంలో చిన్నప్పుడు వాళ్ళు ఫాదర్ మదర్ లేకపోవడం, మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు అయిందో మొత్తం కూడా ఆవిడ లైఫ్ స్టోరీ అంతా చెప్పింది. నేను బిగ్ బాస్ హౌస్లోకి వస్తాను, నేను ఇక్కడ నువ్వు సెట్ కావని అడుగుతారు జడ్జెస్, అంటారు కాదు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తాను, నాకు బిగ్ బాస్ అనే ప్లాట్ఫారం కావాలి, నేను దీంట్లో సెట్ అవ్వగలనని చెప్తుంది అనమాట.
చెప్తే మళ్ళీ మా హస్బెండ్కి ఇప్పుడు పారాలసిస్ ఉంది అతను అని బాధపడి ఏడుస్తుంది ఆవిడ. కానీ జడ్జెస్ అయితే ఈమెకు కూడా హోల్డ్లో పెట్టేశారండి. బిందు మాధవి రెడ్ ఇచ్చేసింది, నవదీప్ బిందు మాధవి అయితే రెడ్ కార్డ్ ఇచ్చింది. నవదీప్ భుజం మీద చేసుకొని అమ్మ నువ్వు సెట్ అవ్వు అని చెప్పారు. అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చారు. చూడాలి మరి, ఈమెకు కూడా హోల్డ్లో పెట్టారు, ఈమెకు కూడా హోల్డ్లో పెట్టారు. ఇంకా చూడాలి వస్తారో రావట్లేదు అనేది మనకి పూర్తిగా క్లారిటీ లేదు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చింది ప్రియా ఫ్రమ్ కర్నూలు. ఈ అమ్మాయి చాలా బాగానే ఉంటుందండి, క్యూట్గా బాగానే ఉంటుంది. ఈ అమ్మాయికి నవదీప్కే డైరెక్ట్ టాస్క్లు పడ్డాయి. అంటే టాస్క్ అంటే శ్రీముఖి ఏమంటదంటే, నువ్వు నవదీప్ తల్లిని, నేను నవదీప్ పెళ్లి కొడుకు, నువ్వు నవదీప్కి ఏమైనా నీ ఒపీనియన్ మాట్లాడాలనుకుంటే మాట్లాడాను, ఐస్ మొక్కలు వేసిన వాటర్ ఇస్తారు, ఫేస్ డీప్ చేస్తూ ఆ మనసులో ఉన్న ఒపీనియన్స్ అన్నీ చెప్పమంటే అమ్మాయి చెప్తుంది. కానీ ఈ అమ్మాయికి కూడా హోల్డ్లో పెట్టారండి. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ రెడ్ ఇచ్చారు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చారండి. ఈ అమ్మాయి కూడా ప్రెజెంట్ హోల్డ్లో ఉంది. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందో రావట్లేదు అనేది మనకి తెలీదు, ఫుల్ క్లారిటీ లేదు. ఇతని పేరు నెక్స్ట్ వచ్చిన అతను రామాచారి అండి. ఇతనైతే ఫిలిం సిటీ ముందైతే ఇతను ధర్నా కూడా చేశారట. నేను ఈ బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అనేసి చాలా రచ్చరచ్చ చేసుకొని ధర్నా చేశారట. మొత్తానికైతే మన అగ్నిపర్సు షో వరకు అయితే వచ్చారు. ఇతనికైతే జడ్జెస్ ముగ్గురు కూడా రిజెక్ట్ చేశారండి, హోల్డ్ కూడా కాదు రిజెక్ట్ చేస్తారు ఇతనికి, మీరు సెట్ అవరు ఇక్కడ అని చెప్పి. అతను కొంచెం ఏడుస్తూ బాధపడ్డారు మరి, కానీ ఇది మీరు సెట్ అవరని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అతని పరిస్థితి అది అలా. తర్వాత సాయి తబ్బు అని ఇతను తిరుపతి నుంచి వచ్చారండి. ఇతను మోడలింగ్ చేస్తూ ఉంటారట. ఇతను ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. అంటే నేను మోడలింగ్ చేస్తుంటాను, నా యాటిట్యూడ్ ఇది, నేను ఇలా నాకు ఏమేమి చేస్తున్నారో అతని తలకి ఇంట్రడక్షన్ అంతా ఇచ్చారు, చాలా బాగా చెప్పారనమాట. 2017లో ఇతను మోడలింగ్ చేసేటప్పుడు బిందు మాధవి జడ్జిగా ఉందట, అది కూడా బిందు మాధవిని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఇతను బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఇతను కూడా హోల్డ్లో పెట్టారండి. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, బిందువే రెడ్ ఇచ్చిందండి, బిందు మాధవి రెడ్ ఇచ్చింది. కాకపోతే ఇతను హోల్డ్లో ఉన్నారు, ప్రెజెంట్ అయితే ఇతను కూడా హోల్డ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చింది మాధురి, మోడలింగ్ అంటే మోడలింగ్ అట. ఈ అమ్మాయి మోడలింగ్ చేస్తుందట, వైజాగ్ అట ఈ అమ్మాయిది. వీళ్ళ ఫాదర్ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డ్గా ఇతను చేస్తారట. అయితే అంటే టాపర్గా ఉండాలి మా ఫాదర్కి, అంటే నేను ఒక టాపర్గా ఉన్నాననే పేరు సంపాదించుకోవాలని నేను బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నానని ఈ అమ్మాయి చెప్తుంది. అయితే ఈ అమ్మాయికి కూడాను ఇన్ఎలిజిబుల్ అని ఇచ్చేసారండి మొత్తం ముగ్గురు కూడా. అంటే మీరు ఈ బిగ్ బాస్ ఈ అమ్మాయికి కొన్ని టాస్క్లు ఇచ్చారు, శ్రీముఖి నువ్వు ఇలా టాస్క్ చేయు, ఏవో చేపలు అమ్మేటట్టు టాస్క్లు ఇచ్చారు. కానీ మొత్తానికైతే ముగ్గురు కూడా రెడ్ కార్డ్స్ ఇచ్చి ఈ అమ్మాయి కూడా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేశారండి, బిగ్ బాస్ హౌస్లోకి సెట్ అవ్వరని. లాస్ట్కి అయితే ప్రసన్న కుమార్ అని ఇతను హైదరాబాద్ అండి. ఇతనికి ఒక లెగ్ ఉండదు, ఏదో యాక్సిడెంట్లో పోయిందట. కానీ చూడడానికి అలా ఉండరండి, ఇతను ఎంత ఫిట్గా కనిపిస్తారంటే హెల్తీగా ఫిట్గా కనిపిస్తారు, చాలా బాగా. అంటే నిజంగా అలాగే ఉంటారు, అతను చాలా హెల్తీగా ఫిట్నెస్గా ఉంటారు. రన్నింగ్ చేస్తారట, ఫోటోగ్రాఫర్ అట, నెక్స్ట్ జిమ్ చేస్తారట, చాలా క్వాలిటీస్ అయితే ఉంది ఇతనికి. అంటే అసలు దేనికి కూడా నేను తగ్గను, నేను అన్నిటికీ ఫిట్టే అన్నట్టు అతను ప్రూఫ్, నా సెల్ఫ్గా నేను ప్రూఫ్ చేసుకోవాలి, అందుకే నేను బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాను అని చెప్తారు. అయితే నవదీప్ అయితే ఒకటే చెప్తారు, ఇతనికైతే మనం బిగ్ బాస్ హౌస్లో చూద్దాం ఎలా అయినా అనేసి. ఇతనికైతే మళ్ళీ ముగ్గురు కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తారండి. ఇతనికైతే టాప్ 15లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంచారు. సో గైస్, నాకు తెలిసినది నేను మీకు చెప్పాను. రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో, సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.